ఇవాళ కిడ్నీ నుంచి బయటపడాలరా, డయాలసిస్ నుంచి బయటపడాలంటే ఈ ప్రపంచం ఒకే ఒక మార్గంగా వియాటిగా ఎదిగిందంటే నేచర్కి ఉండే పవర్ అది. నేను దేవుడి భవన్లు నమ్మిసాను కాబట్టి నేచర్కి కూడా కొంత పవర్ ఉంటుంది. నేచరే బ్యాలెన్స్ చేసుకుంటాం శరీరం అన్ని చాలా వాటిలో. అలా నేచర్ చేసే బ్యాలెన్సే వీఆర్ క్రెడిట్. కిడ్నీ పేషెంట్తో మీరు వ్యవహరించేటప్పుడు మీరు ఇంట్లో వీలైనంత ఆర్గానిక్ పెట్టండి. అతను ముందుకేస్తే తినేటట్టు చూసుకోండి. కొంతమంది ఇచ్చే కంప్లైంట్ ఏంటంటే వీఆర్ క్రెడిట్ మొదలెట్టాం సార్, మా ఆయన వీఆర్ క్రెడిట్ మొదలెట్టాడు, 5 రోజులు అయింది, నీరసం వచ్చి పడిపోయాడు సార్ వీఆర్ క్రెడిట్ మూలంగా అంటుంది. నేను అడుగుతాను, అమ్మ చేపలని తిన్నారు? అబ్బాయి చేపలు మా ఆయన పులుసు అయితే తింటాన్నాడండి, ఈ ఫ్రైలు తిన్నన్నాడు. మరి కోడిగుడ్డు ఎల్లులని పెట్టారు, అబ్బాయి గుడ్డు మా ఆయన తిండండి. వెనకటికి ఒకటికి 2 పెళ్ళాలు ఉన్నారు. ఒకదాని తెల్ల జుట్టు, రెండో దానికి నల్ల జుట్టు. నల్ల జుట్టు పెళ్ళం తెల్ల జుట్టు పీకేసింది, తెల్ల జుట్టు పెళ్ళం నల్ల జుట్టు పీకేసి, నల్ల జుట్టు పెళ్ళం తెల్ల జుట్టు పీకేతే అడిగి ఏం మిగులుద్ది? బోడిగుండు. ఇక్కడ కూడా వీఆర్కే వద్దన్నాడని వీఆర్కే వద్దని మానేసి, నీ మొగుడికి ఇష్టం లేదని అవి మానేస్తే ఏం బతుకుతారు? మనిషి ఎట్ట బతుకుతాడు? నేనే అన్నీ మానమని చెప్పాను, ఇది తిని అది పారాయమని చెప్పాను, ఇది తిని అది పారాయణ అని చెప్పాను తప్ప నేను 2 మానేమని చెప్పలేదు. అప్పుడు అది మీడియేట్ అవుతుంది. మీరు తినలేనప్పుడు ఆపేసి నిరభ్యంతరంగా మీకు అనుకూల విధానంకి వెళ్ళండి. మళ్ళా కావాలంటే మళ్ళా చూసుకుని రండి తప్ప తినక వీఆర్కి వద్దనంటే ఇలా సగం చేయమాకండి.